దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం. ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలో ఆత్మ కమిటీ చైర్మన్ గా గాంధారి నరేందర్ రెడ్డి మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి పూజల హరికృష్ణ, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల అధ్యక్షులు, వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సోషల్ మీడియా, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయడం జరిగింది. నాయకులకు అందరికీ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు. మొదటిగా ప్రమాణ కొంతమందిని కింద కూడా నిలవడమంటే బాగుంటుంది. నేను దుబ్బాక వ్యవసాయ డివిజన్ ఆత్మ బ్లాక్ స్థాయి రైతు సలహా కమిటీ చైర్మన్గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలను అయిన ఉద్యాన శాఖ, పశువర్ధక శాఖ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టే వివిధ పథకాలను రైతులకు దగ్గరికి చేర్చడానికి నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని, నూతన వ్యవసాయ సాగు పద్ధతులను మరియు సాంకేతిక విషయాలు రైతుల దగ్గరికి చేర్చుటకు ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఆత్మ కమిటీ ద్వారా దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి సేవలే ఒక అదృష్టం కలగడం ఒక మంచి పరిణామం. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత రైతాంగం వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పేరు వేసిన బాధ్యత ఆత్మ కమిటీ పైన ఉంది. ఎందుకంటే మనము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ కావచ్చు, రైతన్నలకు ఉచిత కరెంటు ఇళ్ళకు 200 ఇళ్ళకు కావచ్చు, మరి గ్యాస్ సిలిండర్ ఈరోజు 500 రూపాయలకు అందిస్తున్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఏకకాలంలో 1 సంవత్సరంలోనే దుబ్బాక నియోజకవర్గంలో పేద రైతన్నలకు మరి 3500 ఇల్లు 1 సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తారు. మన దుబ్బాక నియోజకవర్గం వచ్చినాయంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం. మరి ఇప్పుడే మన ఉస్మానాబాద్లో కూడా రైతు మేళా జరుగుతూ ఉంది. రైతులు ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి. ఎందుకంటే 70% మంది రైతాంగం తెలంగాణ రైతులందరూ వారి జీవనోపాధి రైతు వ్యవసాయం. కాబట్టి రైతుని వాళ్ళని అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమం, అది కూడా సన్నబియ్యం కూడా ఈరోజు మనము సన్నబియ్యం ఏ రాష్ట్రంలో సన్నబియ్యం ఇవ్వట్లేదు. కానీ మన ప్రభుత్వంలో ఇంటికి పేదవారికి సన్నబియ్యం ఇస్తున్నాం. మరి సన్నబియ్యం అంటే రైతాంగానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇన్ని పథకాలు మన రైతుల దగ్గర పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. మీరందరూ కూడా రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు చైతన్యవంతమైనప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉంటే, ఒక 20 ఏళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం ఉంటే రైతులందరూ కూడా చల్లగా పడుతున్నారు. కాబట్టి ఆ శ్రమ తీసుకొని రైతాంగం ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి మరి వారి సమస్యలను తీసుకుని అధికారుల దృష్టి తీసుకుపోయి మరి మంత్రుల దృష్టికి పోయి మీ యొక్క వారి యొక్క అభివృద్ధి కోసం మేము పాఠపడాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. అంతేకాక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దుబ్బాక నియోజకవర్గం అన్ని ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, మీ అందరిపైన ఉంది. గ్రామాలు తిరగండి. ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు 4 సంవత్సరాలు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ దీవించాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మళ్ళీ 2028లో మన కాంగ్రెస్ పార్టీ జెండా దుబ్బాక ఎగురుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సంఘంలో మీరే ఒక శాసనసభ్యుడు మీరే అనుకోండి, మీరే ఎంపీటీసీ అనుకోండి, మీరే జెడ్పీటీసీ అనుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థానం మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే. ఎందుకంటే గత 10 సంవత్సరాల దుబ్బాక నియోజకవర్గం ఎంతో అక్కడ కేవలం సిద్దిపేట గజ్వేల్ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ గెలిచిన నాయకులు మౌనంగా చూసిన తప్ప ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయలేదు. కాబట్టి మన ప్రభుత్వంలో మన బాధ్యత. కాబట్టి మనమందరం ప్రజల దగ్గర పోదాం, ప్రజల మన్నను పొంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
దుబ్బాక నియోజక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మనమందరం కూడా కాంగ్రెస్ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి